వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల్లో ప్రధానంగా రెండో రాశి అయినటువంటి వృషభ రాశి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకుందాం. ప్రధానంగా వృషభ రాశి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క వృషభ రాశి వారికి చెందిన వారు అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రధానంగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ యొక్క వృషభ రాశి వారికి చెందిన వారు అవుతారు. అయితే వృషభ రాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, ప్రధానంగా వీరికి కర్కాటకంలో అంటే రాశికి తృతీయ స్థానంలో ప్రధానంగా రవి అదేవిధంగా గురు సంచారం అనేది జరుగుతున్నది. అదేవిధంగా బుధుడు వీరికి ద్వితీయ స్థానం అంటే మిథున రాశిలో సంచారం అనేది జరుగుతున్నది. అదేవిధంగా వీరికి సింహరాశిలో అంటే చతుర్థ స్థానంలో కేతు సంచారం, అదేవిధంగా వీరికి కుంభంలో రాహు అంటే సుమారుగా వీరికి దశమ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా ఏకాదశ స్థానంలో ఏమంటారు శని సంచారం అనేది జరుగుతున్నది. ఈ విధంగా ఈ యొక్క గోచారాన్ని విధంగా తీసుకుంటే వృషభ రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా విజయం సాధించడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం సాధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా వీరు ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం విదేశీ కోసం అంటే ఉన్నతమైనటువంటి విద్య కోసం విదేశీ ప్రయత్నం చేస్తున్న వారికి సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకి చాలా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. వీరికి అధికారులతో సన్మానాలు సత్కారాలు చేయించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకి కాస్త మాటను నియంత్రించుకోవడం వల్ల ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి అవివాహితుడికి వివాహం సిద్ధించే యోగ్యత అయితే ఖచ్చితంగా కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశిలో ప్రస్తుతం ఈ దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కాస్త వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రత్యేకమైనటువంటి సూచన. అదేవిధంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. సొంతింటి నెరవేర్చుకునే సమయం అనేది వృషభ రాశి వారికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి కర్కాటక రాశిలో గురు సంచారం వల్ల ఖచ్చితంగా గృహయోగం అనేది ఖచ్చితంగా కనపడుతున్నది. అదేవిధంగా ఆర్థిక విషయాల్లో కాస్త ఖర్చును నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఈ యొక్క వృషభ రాశి వారు ప్రధానంగా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు వేప చెట్టు రావి చెట్టు కలిసినటువంటి దాన్ని అశ్వత్థ నారాయణ వృక్షము అంటారు. ఆ యొక్క చెట్టు వద్దకు వెళ్ళి ప్రతినిత్యము కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా ఈ విధంగా 40 రోజులు చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి మంగళవారం కూడా కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగబంధనం దగ్గర వెళ్ళి చక్కగా పంచామృతాలతో చక్కగా అభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కలిసి వచ్చినటువంటి వారం శుక్రవారము, అదేవిధంగా సోమవారము. వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఎరుపు, అదేవిధంగా పసుపు, అదేవిధంగా ఆకుపచ్చ. శుభమస్తు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనకి ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి మిథున రాశి వారి గురించి, అదేవిధంగా ఈ ఆగస్టు మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకుందాం. ప్రధానంగా మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ప్రధానంగా ఏ నక్షత్రం వారు ఈ మిథున రాశి వారికి సంబంధించిన వారు అవుతారన్న విషయం కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే
ఈ మిథున రాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి లగ్నంలో కుజుడు, అదేవిధంగా ద్వితీయ స్థానంలో రవి, అదేవిధంగా గురువు, అదేవిధంగా తృతీయ స్థానంలో వీరికి కేతు అనేది నడుస్తున్నాడు. అదేవిధంగా చతుర్థ స్థానంలో శుక్ర సంచారం అనేది జరుగుతున్నది. ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు 5వ తేదీ నుండి ఈ యొక్క బుధుడు కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా వీరికి రాహు అనేవాడు కుంభంలో సంచారం, అదేవిధంగా శని అనేది దశమంలో సంచారం అనేది జరుగుతున్నది, అంటే మీన సంచారంలో జరుగుతున్నది. ఈ యొక్క గోచారాన్ని విధంగా తీసుకుంటే ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి చాలా విశేషమైనటువంటి ధనలాభం, అద్భుతమైనటువంటి యోగకాలం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా వీరికి ద్వితీయ స్థానంలో గురు సంచారం, ముఖ్యంగా గురువు అనేవాడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఈ యొక్క ఒక శుభగ్రహం ద్వితీయ స్థానం ధనస్థానంలో సంచారం వల్ల విశేషమైనటువంటి ఆర్థికంగా స్థిరపడే కాలం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరికి ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు ప్రతి పోటీ పరీక్షల్లో ప్రతి విషయంలో కూడా విజయం సాధించే యోగ్యత అయినటువంటి దశ కనపడుతున్నది. అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగం ఖచ్చితంగా ఈ మాసంలో సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులతో సన్మానాలు సత్కారాలు చేయించుకునే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ప్రమోషన్లు కూడా వచ్చే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ముఖ్యంగా వీరు కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారు అవివాహితులు ఎవరున్నారో, మిథున రాశి వారికి సంబంధించి అవివాహితులు ఎవరున్నారో వారికి ఈ మాసంలో వివాహం ముడిపడే అంటే ఖచ్చితంగా ఖాయం చేసుకునే గ్రహస్థితి కనబడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి విశేషంగా ఈ యొక్క దాన్ని ఏమంటారు గృహయోగం అనేది కూడా ఖచ్చితంగా కనపడుతున్నది. ఎందుకు అంటే ద్వితీయ స్థానంలో గురు సంచారం అనేది చాలా విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరికి లగ్నంలో కూడా కుజుడు అనేవాడు ఉన్నాడు, కాబట్టి కారణం చేత అద్భుత కాలం అని కూడా వీరిని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారు కాస్త వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రత్యేకమైనటువంటి సూచన. ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి దీర్ఘకాలికంగా ఆరోగ్య విషయంలో బాధపడుతున్న వారికి కొత్తమైనటువంటి అంటే వార్త వినడానికి అవకాశం ఉంటుంది. వైద్య రంగంలో ఎంతో వారి యొక్క అనారోగ్యానికి సంబంధించి ఉత్తమమైనటువంటి మందులతో క్యూర్ అయ్యే యోగ్యత కూడా కనపడుతున్నది. అదేవిధంగా మొత్తం మీద మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కాస్త వాహనం విషయంలో డాక్యుమెంట్ సంబంధం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ మిథున రాశి వారు ప్రతినిత్యము కూడా ఆంజనేయ స్వామి వారికి సంబంధించి కాస్త హనుమాన్ చాలీసావు, అదేవిధంగా సుందర కాండకు సంబంధించి కొన్ని శ్లోకాలు చదువుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం లేదా మంగళవారం రోజు కాస్త ఆంజనేయ స్వామి వారికి తమలపాకుతో అష్టోత్తరం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. వీరు ప్రతి అష్టమి రోజు కూడా కూష్మాండ అంటే గుమ్మడికాయలో దీపారాధన, కాలభైరవ స్వామి గుడిలో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి కలిసొచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా బూడిద రంగు, అదేవిధంగా తెలుపు రంగు. అదేవిధంగా వీరు కలిసొచ్చే వారాలు సోమవారము, గురువారము, అదేవిధంగా శనివారము. స్వస్తి, శుభమస్తు.